అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లాబకాష్. బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ దేశం వదిలిపెట్టి మన భారతదేశంలో ఆమె తలదాచుకుంది. మన భారతదేశం ఆమెకు ఆశ్రయం కల్పించింది. అయితే బంగ్లాదేశ్‌లో మైనారిటీస్‌గా ఉన్నటువంటి హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ హిందువులనే టార్గెట్ చేసి కొంతమంది హిందువుల యొక్క ఇండ్లని కూల్చడం జరుగుతుంది. కొంతమంది హిందువులని కొట్టడం జరుగుతుంది. కొంతమంది మరణించారు కూడా. కొన్ని దేవాలయాల్ని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. సో, అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఆ పరిస్థితికి గల కారణాలు ఏంటి? మన భారతదేశం ఆ బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి హిందువుల్ని ఏ విధంగా కాపాడవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఈ చెలరేగినటువంటి అల్లర్లకి గల కారణాలు ఏంటి? ప్రధానమంత్రి రాజీనామా చేసి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఒక్క నిమిషంలో మనం మాట్లాడుకుందాం. సో, 1971 లిబరేషన్ వార్, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఒక సెపరేట్ దేశంగా ఏర్పడాలి అని చెప్పేసి ఈ లిబరేషన్ వార్ అనేది జరిగింది 1971లో. సో, ఆ సమయంలో బంగ్లాదేశ్‌కి ప్రత్యేక దేశం ఇవ్వాలి అని మన భారతదేశంలోని సైనికులు బంగ్లాదేశ్ తరపున ఆ సమయంలో యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధంలో మన భారతదేశ సైనికులు కూడా ఒక వందలాది మంది, వేలాది మంది మరణించడం జరిగింది. సో, అదే సమయంలోనే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్‌లో బంగ్లాదేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 3,00,000 మంది దాకా మరణించారు. సో, ఆ మరణించినటువంటి కుటుంబాలకు న్యాయం జరగాలి, ఆ కుటుంబాలకి రక్షణ కల్పించాలి అని చెప్పేసి 1971 తర్వాత బంగ్లాదేశ్ యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రస్తుతం యొక్క షేక్ హసీనా వాళ్ళ తండ్రి అనమాట. సో, ఆయన ఒక చట్టం చేశారు. ఆ సమయంలో మరణించినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 30% వాళ్ళ వారసులకి 30% రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో గానీ, సీట్లలో కానీ ఇలా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక చట్టం చేశారు. అది ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఆ రిజర్వేషన్‌ని రద్దు చేయడం జరిగింది. సో, అది రద్దు చేసిన తర్వాత ఆ వారసులు ఎవరైతే ఉన్నారో, రిజర్వేషన్‌ని కోల్పోయినటువంటి వారసులు ఎవరైతే ఉన్నారో, మాకు న్యాయం జరగాలి, మాకు తర్వాత రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సుప్రీం కోర్ట్ కూడా రిజర్వేషన్ ఇచ్చేద్దాము అని చెప్పేసి యథాతథంగా కొనసాగించాలి అని చెప్పేసి రిజర్వేషన్‌ని ఓకే అని చెప్పారనమాట. దానికి ఎగనెస్ట్‌గా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో రిజర్వేషన్ మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్పేసి తీర్పిచ్చిందో, ఆ తీర్పుకి ఎగనెస్ట్‌గా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో, లేదు మాకు మెరిట్ ప్రకారమే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకే సీట్లు ఇవ్వాలి, ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ స్టూడెంట్లు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో, అది చూసిన తర్వాత అక్కడ జరిగినటువంటి గందరగోళం తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని ఓకే, మెరిట్ ప్రకారమే 93% జాబ్స్ కేటాయించడం జరుగుతుంది. సో, 5% మాత్రమే ఆ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాము. మిగతా మిగతా 2% వచ్చేసి డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వికలాంగులు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో, దానికి ప్రభుత్వం ఒప్పుకుంది, షేక్ హసీనా కూడా ఒప్పుకుంది, స్టూడెంట్లు కూడా ఒప్పుకున్నారు. బట్ అయితే దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది అంటే, ఆ ప్రొటెస్టులు చేసే సమయంలో ఏదైతే ఉందో అప్పుడు మాకు సారీ చెప్పాలి, ఒక 300 మంది దాకా స్టూడెంట్లు చనిపోయారు, వాళ్ళకి నష్టపరిహారం కల్పించాలి, షేక్ హసీనా సారీ చెప్పాలి. సో, ఇంత తీవ్రంగా ఎందుకు స్టూడెంట్ల మీద ఇంత దారుణంగా ప్రవర్తించారు అని చెప్పేసి మళ్ళీ ప్రొటెస్టులు చేయడం జరిగింది. సహాయ నిరాకరణోద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్, ట్యాక్సులు పే చేద్దండి ఈ గవర్నమెంట్‌కి, తర్వాత షేక్ హసీనా సారీ చెప్పాలి, షేక్ హసీనా దిగిపోవాలి, ఇలా పెద్ద ఎత్తున నిరసనలు చెప్పాయన్నమాట. ఆ సమయంలో షేక్ హసీనా ఏం చెప్పిందంటే, ఇది స్టూడెంట్లు కాదు చేస్తాండేది, స్టూడెంట్లకైతే సారీ, స్టూడెంట్లయితే సారీ, బట్ అయితే స్టూడెంట్ల రూపంలో స్టూడెంట్ల ద్వారా చెప్పిస్తున్నటువంటి రజాకార్లు ఇలా చెప్తున్నారు. సో, వాళ్ళకి ఆ రజాకార్లకు సారీ అని చెప్పేసి చెప్పిందనమాట. సో, రజాకార్లు అంటే ఏంటంటే బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి, బంగ్లాదేశ్‌లోనే ఉండి ఆ బంగ్లాదేశ్ ఆహ్, లిబరేషన్ వార్ ఏదైతే ఉందో ఆ సమయంలో జరుగుతున్నటువంటి యుద్ధంలో పాలుపంచుకోకుండా పాకిస్తాన్‌కే సపోర్ట్‌గా, పాకిస్తానే బంగ్లాదేశ్‌గా అలాగే ఉండాలి అని చెప్పేసి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని రజాకార్లు అంటారనమాట. సో, ఆ సమయంలో ఆ మాట ఆమె అన్నది, అది పట్టుకొని మేము రజాకార్లం కాదు, మీరే రజాకార్లు అని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున నిరసన చెప్పి, ఆ తర్వాత అక్కడ పరిస్థితి కూడా చెయ్యి దాటిపోయి, ఆ తర్వాత
ఆమె దేశం వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది రాజీనామా చేసి. దీని వెనకాల ఎవరున్నారు మనందరికీ తెలుసు. చైనా ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. కానీ ఈరోజే తాజాగా వచ్చినటువంటి వార్త ఏంటంటే అమెరికానే నా రాజీనామాకి కారణము, స్టూడెంట్ని రెచ్చగొట్టడానికి అమెరికానే దీని వెనకాల ఉండేది అని చెప్పేసి షేక్ హసీనా కూడా ఒక న్యూస్ ఇవ్వడం జరిగిందనమాట. సో అదేంటంటే అమెరికా అక్కడ ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో దానిలో బేస్మెంట్ అడిగిందనమాట. ఆ తర్వాత వాళ్ళ సైన్యానికి సంబంధించి కూడా ఒక క్యాడర్ అడిగింది. సో ఇలాంటి పరిస్థితులకి నేను ఒప్పుకోను అని చెప్పేసి షేక్ హసీనా చెప్పింది. దానికి ఇంకా అమెరికాకి విరుద్ధంగా వెళ్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి చూపిస్తామని చెప్పేసి ఇలాంటి పరిస్థితికి దారి తీసింది. ఏదేమైనప్పటికీ సో ఇదంతా ఒక విషయం, అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లకి ఇదంతా ఒక విషయం. బట్ అయితే అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేసి వాళ్ళు ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు అంటే షేక్ హసీనా వాళ్ళ తండ్రి కానీ షేక్ ముజ్బిర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ సెక్యులర్ ముస్లిం అనమాట. వాళ్ళు ముస్లిం అయినప్పటికీ కూడా అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి మైనారిటీస్కి అనుకూలంగా ఉంటారు. వాళ్ళకు కూడా మంచి మంచి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటూ ఉంటారు. అలా అందరూ ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకునే వాళ్ళు అనమాట. సో అందువలనే మన దేశానికి వాళ్ళ దేశానికి మంచి సత్సంబంధాలు ఉండేవి ఎప్పుడైతే షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు. ఒప్పుకుంది, ఆమె డిక్టేటర్గానే ఆ దేశంలో కొంచెం డిక్టేటర్గానే పరిపాలించి ఉండవచ్చు. బట్ అయితే మన దేశంకి ఆ దేశానికి మంచి సంబంధాలే ఉన్నాయి, సత్సంబంధాలే ఉన్నాయి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. సో హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేసి అలా చేస్తున్నారు బంగ్లాదేశ్లో అంటే ఇప్పుడు షేక్ హసీనాకి మన భారతదేశము ఆశ్రయం కల్పించింది. అఫ్కోర్స్ వేరే దేశాలకి వెళ్ళాలని చెప్పేసి ఆమె వీసాకి అప్లై చేసుకుంది, పర్మిషన్కి అప్లై చేసుకుంది. బట్ అయితే కొన్ని రిజెక్ట్లు అయితే అయినప్పటికీ ప్రస్తుతం మన భారతదేశంలోనే ఉంది. సో మన భారతదేశం ఎక్కువగా మెజారిటీస్ హిందువులే ఉంటారు. సో మన భారతదేశాన్ని దెబ్బ కొట్టాలా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ BNP, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో సో అదే నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మహమ్మద్ యూనుస్ ఎవరైతే ఉన్నారో తాత్కాలిక ప్రభుత్వ అధికారిక ప్రధానమంత్రిగా అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో వాళ్ళంతా కలిసి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని టార్గెట్ చేసి కొడతారనమాట. ఈ యూనుస్ ఎవరైతే ఉన్నారో నోబెల్ శాంతి బహుమతి పొందారనమాట ఆయన. సో BNP పార్టీ అధికారంలోకి వస్తే మన భారతదేశానికి ఆ దేశానికి చాలా అంటే చాలా వైరాగ్యం ఉండవచ్చు. మన భారతదేశం బంగ్లాదేశ్తో 4062 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుందన్నమాట. సో మరి మన భారతదేశం అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఎలా కాపాడవచ్చు అని చెప్పేసి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో. సో ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో, రోహింగ్యాస్ అంటాం కదా, అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి కానీ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పొరుగు దేశమైనటువంటి మయన్మార్ దేశం నుంచి కానీ కొంతమంది మన దేశానికి అక్రమంగా తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసి రిలేటివ్స్ ఉన్నారనో వేరే పని మీద వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. సో దానిలో చాలామంది ముస్లిమ్సే ఉన్నారు, కొంతమంది హిందూస్ ఉంటారు. సో వాళ్ళకి మనం రోహింగ్యాస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. వాళ్ళకే మన దేశం ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు అక్కడ ఆ దేశంలో హిందువులనే టార్గెట్ చేసి కొడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా హిందువులే గనక అయితే మన భారతదేశ సరిహద్దుల్లో గనక వచ్చి మాకు ఆశ్రయం కల్పించండి అని గనక అంటే అలాంటి రోహింగ్యాస్కే మన భారతదేశం ఆశ్రయం కల్పించింది. అలాంటి అన్యాయంగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తుంటే మన భారతదేశం ఆశ్రయం కల్పించలేదా? సో డెఫినెట్గా కల్పిస్తుంది అని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. సో ఏదేమైనప్పటికీ చాలామంది ప్రముఖులు కూడా దీని మీద దృష్టి పెట్టి స్పందించాలి. సో మనకి అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు. జస్ట్ ఒక 100, 500 ఇలాంటి కేసులు మాత్రమే ఉన్నాయి. అక్కడ హిందువుల్ని చాలా మెజారిటీ ఏం లేదు అని చెప్పేసి. బట్ అయితే అక్కడ మైనారిటీస్ అంటే చాలా తక్కువగా ఉంటారు ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులే. ఇది పెద్ద నెంబరే, ఇది అధికారికంగా ఉన్నటువంటి నెంబర్ మాత్రమే, తెలియకుండా చాలానే జరిగిండొచ్చు. సో ఏదేమైనప్పటికీ అక్కడ శాంతి భద్రతలు అనేటివి అదుపు దాటిపోయాయి అన్నమాట. శాంతి భద్రతలు మళ్ళీ కంట్రోలింగ్లోకి రావాలి, అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి మెరుగుపడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, తప్పుగా చెప్పుంటే క్షమించండి. జై హింద్.